సిలువలో వేలాడే నీ కొరకే. క్రీస్తుతో ప్రతిదినం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభువు యేసుక్రీస్తు నామములో వందనములు. ఈ యొక్క కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటనగా, నిర్గమకాండము 20 చూసినట్లయితే, నన్ను ప్రేమించిన ఆజ్ఞలను గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించు వాడనే ఉన్నాను. దేవుడు ఒక ఆజ్ఞ అనేది ఇచ్చి ఉన్నాడు అన్నమాట. మోసే చేతుల మీదుగా ఇశ్రాయేలులకి ఆ యొక్క ఆజ్ఞలు ఏమిటనగా 10 ఆజ్ఞలు. పాపం చేయొద్దు, విగ్రహమును కవద్దు, అదేవిధంగా విచారము చేయవద్దు అని 10 ఆజ్ఞలు ఇచ్చున్నాడు అనమాట. ఆ యొక్క ఆజ్ఞలను వాళ్ళు లోబడి నడుచుకుంటే వారిని నేను 1000 తరముల వరకు నేను వారిని కరుణించి ఆశీర్వదించానని దేవుడు యెహోవా స్థిరంలో ఉంటున్న వారికి చెప్తూ ఉన్నాడు. ఆనాడు యెరూషలేములో ఉంటున్న వారికే కాదు, కానీ ఈనాడు క్రీస్తు శకంలో ఉంటున్న మనము కూడా అదే విధంగా అటువలనే యొక్క వాక్యం మనకి కూడా వర్తిస్తుంది అన్నమాట. నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞలకి, దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క మాటలకు లోబడి నువ్వు నడుచుకుంటావో అప్పుడు నీ బిడ్డల తరతరం కూడా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారన్నమాట. కొంతమందిని చూసినట్లయితే తరతరములకు ధనమును కానీ, అదేవిధంగా బంగారము కానీ, పాస్తులు కూడబెట్టుకుంటారు, కానీ వారు తరతరములు మన యొక్క బిడ్డలు తరతరము యెహోవాను సేవించాలి, యెహోవా ఆజ్ఞలకు లోబడాలి, దేవుని యొక్క చిత్తానికి మనం లోబడి జీవించే రీతిగా మన తరతరములు జీవించాలని ఏ ఒక్కరు కూడా అనుకోరన్నమాట. అటువలనే ఈ యొక్క మాటలు వింటున్న చాలా మంది చూసినట్లయితే ఇదే జన్మ, ఈ లోకమే, ఇదే శాశ్వతం, ఇదే మనము తృప్తిగా జీవించాలని చెప్పి చాలా మంది అనుకుంటున్నారంట. ఇంకొక లోకం ఉన్నదని కూడా గ్రహించాలన్నమాట. అదేవిధంగా ఈ యొక్క సమయంలో మనం చూసినట్లయితే ప్రతి ఒక్కరము కూడా మనం నడుచుకున్న రీతిగానే మన యొక్క బిడ్డలు నడుచుకుంటారు, బిడ్డలు కూడా నడుచుకుంటారు. మనం ఎప్పుడైతే దేవునికి భయభక్తులు కలిగి మనం నడుచుకుంటామో అదేవిధంగా మన తరతరం కూడా భయభక్తులు కలిగి నడుచుకుంటారని ఈ యొక్క వాక్యం ద్వారా సూటిగా మనతో మాట్లాడి ఉన్నాడు అనమాట. అదేవిధంగా మన వాక్యానికి, ఆజ్ఞానికి లోబడి మనం 1000 తరముల వరకు కూడా దేవుని ఆశీర్వాదములు మన బిడ్డలు కూడా అనుభవిస్తారని ప్రభు పేరట మనవి చేస్తూ, ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడిన మాటలు బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. కళ్ళు మూసుకున్నట్లయితే ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన పరలోకన్న మా తండ్రి, ప్రేమగలనైనా, కృపగలనైనా దవా, మీ మాటలకు, మీ ఆజ్ఞలకు లోబడి దవా మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తారని, తరతరములకు ఆశీర్వదిస్తారని చెప్పిన వాక్యాన్ని మేము విశ్వసిస్తున్నాము. మేము యథార్థంగా, నమ్మకంగా మీ ఆజ్ఞలకు లోబడి మా తరతరములు కూడా అదే రీతి అలవాటు కలిగి అదేవిధంగా మిమ్మల్ని విశ్వసించి మిమ్మల్ని కొని జీవించాలి కృపను దయచేయండి. మీ కుమారుడు మా రక్షకుడు క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభువు యేసుక్రీస్తు నామములో గాడ్ బ్లెస్ యూ, ఆమేన్.